లేదు, నీ ఈ యొక్క బలహీనతలో నా శక్తిని పరిపూర్ణం చేస్తాను, చాలినంత కృపనిస్తాను అని ప్రభువారు పౌలు గారిని ఆదరించారు. కాబట్టి మన యొక్క శ్రమలలో మనము ప్రభువారిని స్తుతించాలి అని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఆలోచించాలి, శ్రమ దినమున కృంగిపోవద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక కోణంలోంచి ఆలోచించినట్లయితే పాపం వలన కూడా శ్రమలు రావడానికి అవకాశం ఉంది కదూ. నీకు జీవితంలో ఇష్టానుసారంగా త్రాగుతున్నావు కాబట్టి నీకు క్షయవ్యాధి వస్తుంది. ఇష్టానుసారంగా పాపం చేస్తున్నావు కాబట్టి నీకు జీవితంలో ఎయిడ్స్ వ్యాధి, HIV వ్యాధులు వస్తూ ఉన్నాయి. ఇష్టానుసారంగా నీవు జీవిస్తున్నావు కాబట్టి నీ జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు వస్తున్నాయి. ఇంట్లో నెమ్మది లేదు, నీ భార్య సహించలేకపోతుంది, నీ బిడ్డలు నీకు దూరం అయిపోతున్నారు. కారణం ఏమిటనగా నీ పాప జీవితమే కదూ. ఈ సత్యాలు ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ట్రస్ట్ గాడ్ వేర్ యూ కెనాట్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. నువ్వు దేవుణ్ణి ఎంతగా నమ్మాలంటే అక్కడ ఏమి